చూస్తూ చూస్తూ కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటావు నాన్న? అప్పుడు ఇంతమంది ప్రాణాలు పోవడం నీకిష్టమేనా? 1000 మంది ప్రాణాలు పోవడం కంటే ఒక్కరు జీవితం త్యాగం చేయడం తప్పే కాదు. అయినా ఇంటి దగ్గర నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? అసలు నేను ఇక్కడికి తీసుకురావడమే నా తప్పు. రా నాన్న, వదలండి నాన్న. ముందు నువ్వు ఇంటికి పదరా. జీవితం నాశనం అయిపోతుంది నాన్న. నోరు మూసుకొని రా నాన్న, ప్లీజ్ నాన్న. ఆగండి నాన్న. సరే, మీరు చెప్పినట్టే వింటాను. ఇక్కడే ఉండి జరిగే ఘోరాన్ని చూస్తూ ఉంటాను, సరేనా? ఏం మాట్లాడండి నాన్న, ప్లీజ్ నాన్న. మీకు దండం పెడతాను, వద్దమ్మా. భవానీ, రాహుల్, అమ్మా భవానీ, అమ్మా భవానీ, ఏమైందమ్మా? భవానీ, భవానీ లేమ్మా. భవానీ, భవానీ ఏమైంది? అమ్మా భవానీ, భవానీ ఏమైంది? భవానీ, భవానీ, భవానీ లే. భవానీ, అమ్మ భవానీ, భవానీ ఏమైందమ్మా? భవానీ, 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 అమ్మ భవానీ, అమ్మ భవానీ, భవానీ, నిలిచారు శ్యామల. భవానీ, అమ్మ భవానీ, భవానీ లేమ్మా. భవానీ, శ్యామల గారు, లేపి కూర్చోబెట్టండి. అమ్మ భవానీ, ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నారు? భవానీ మెళ్ళో తాలిపట్టుందండి. विष्णुस्त्वान्वेतु द्वेवूर्जे विष्णुस्त्वान्वेतु त्रीणि व्रताय विष्णुस्त्वान्वेतु चत्वारि मयो भवाय विष्णुस्त्वान्वेतु पञ्चपशुभ्यो विष्णुस्त्वान्वेतु षड्ऋतुभ्यो विष्णुस्त्वान्वेतु सप्तमोहोत्राभ्यो विष्णु
భవానీ మెళ్ళో తాళి ఉండడం ఏంటి? భవానీ నీ మెళ్ళోకి తాళిబొట్టు ఎలా వచ్చింది? అడుగుతుంది నిన్నే భవానీ, నీ మెళ్ళోకి తాలిబొట్టు ఎలా వచ్చింది? నా మెళ్ళోకి తాలిబొట్టు ఎలా వచ్చిందో నాకు తెలియదమ్మా. ఏంటి నీ కంటికి మేము పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? చెప్పవే. అయ్యో అమ్మా, భవానీని వదిలిపెట్టండి అమ్మా. నీ మెళ్ళోకి తాళిబొట్టు ఎలా వచ్చిందో నీకు తెలీదా? అది మేము నమ్మాలా? ఆ తాలిబొట్టు నా మెళ్ళోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదమ్మా. రాత్రి నుండి నేను నిద్ర కూడా పోలేదు. మూడో జాముకి అమ్మోరికి సేవ చేయడం మొదలు పెట్టాను. నిజంగా ఈ తాలిబొట్టు ఎలా వచ్చిందో తెలియదమ్మా. ఆపవే నీ దొంగ నాటకాలు. నిన్ను ఊరికి వదిలేయటం నీకు ఇష్టం లేక ఆ తాళిబొట్టు నీకు నువ్వే కట్టుకుని ఉంటావు. లేదంటే రాత్రికి రాత్రి ఆ తాళిబొట్టు నీ మెళ్ళోకి ఎలా వచ్చింది? నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా? ఊరి జనం ప్రాణాలు కాపాడటానికి నా జీవితాన్ని ఊరికి వదిలేయడానికి సిద్ధపడిందాన్ని. నేనెందుకు తాలిబొట్టు మెడలో వేసుకుంటాను? నేను చెప్పింది నిజమమ్మా. ఆ తాలిబొట్టు నా మెడలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదమ్మా. ఎలా వచ్చిందో తెలియదని చెప్తుంది కదమ్మా. నా బిడ్డని వదిలేయండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. జీవితం మీదకి వచ్చినప్పుడు ఇలాంటి కాకమ్మ కబుర్లు 100 చెప్తారు. అవన్నీ నిజమని నమ్ముతావా ఏంటి? చెప్పవే, నీ మెళ్ళోకి ఆ తాళిబొట్టు ఎలా వచ్చిందో చెప్పు. నిజంగా నాకే పాపం తెలియదండి. ఇది ఇలా చెప్తే ఎందుకు వింటుందక్క? దీన్ని అమ్మా అమ్మమ్మ వద్దమ్మా, చెప్పవే. కొట్టద్దమ్మా. చెప్పు. నా కూతురికి ఏం తెలియదమ్మా. నీ మెళ్ళోకి తాళిబొట్టు ఎలా వచ్చింది? అయ్యో, నా కూతుర్ని చెప్పు. కొట్టకండమ్మా. చెప్పు. నీకు దండం పెడతానమ్మా. ఈ తాళి ఎలా తెలియదని వచ్చింది? చెప్తోంది కదమ్మా. ఎందుకు నా బిడ్డను అలా చెప్పవే. హింసిస్తున్నారు? చెప్పు. కొట్టద్దు. ఆగండి. భవానీ తెలీదని చెప్తుంది కదా, మరి ఎలా వచ్చిందో తెలుసుకోకుండా భవానీని ఎందుకు కొడుతున్నారు? ఇదంతా తప్పించుకోవడానికి భవానీ ఆడుతున్న నాటకం. తన మెళ్ళో తనే తాళిబొట్టు కట్టుకుని ఏమీ తెలియని అమాయకురాల్లా మనల్ని మోసం చేస్తుంది. అదేంటమ్మా అలా మాట్లాడతారు? నిన్నటి నుండి భవానీని గుళ్ళోనే పెట్టాము. రాత్రి కూడా గుడి తలుపులు మూసే ఉంచాము. ఇంకా గుళ్ళోకి తాలిబొట్టు ఎలా వస్తుంది? ఇది భవానీ చేసిన పని కాదు. భవానీకి దీనికి ఎటువంటి సంబంధము లేదు. భవానీ కాకుండా మరి ఈ పని ఎవరు చేశారని? ఇంకెవరు? అమ్మోరు తల్లే చేసుంటుంది. ఇదేం విడ్డూరం! అమ్మోరు తల్లి ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? ఎందుకు చేసుండకూడదు? ఈ తాలి కూడా అమ్మోరు తల్లి వల్లే వచ్చిందంటే ఎందుకు నమ్మరు? నేను నమ్మను. ఇది అబద్ధం. ఇది అబద్ధమైతే అమ్మోరు కన్నెపిల్లని ఊరికి వదిలేయాలని చెప్పింది కూడా అబద్ధమే. అయితే భవానీని ఊరికి వదిలేయటాన్ని మేము ఒప్పుకోం. అదెలా వీలవుతుంది? ఇది ఊరి జనం ప్రాణాలకు సంబంధించిన విషయం. దీన్ని ఆపడం అంటే మేము ఒప్పుకోం. ఇలా ఆధారాలు లేకుండా మనలో మనమే గొడవ పడ్డం ఎందుకు? రాహుల్ బాబు ఎలాగూ గుడిలో సీసీటీవీ కెమెరాలు పెట్టించాడుగా. అవి చూస్తే రాత్రి ఎవరైనా గుడిలోకి వచ్చారేమో, ఆధారాలు తెలుస్తాయి కదా. అదే నిజమే.
కెమెరాలో చూస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. రాహుల్ బాబు చూడండి. ఎవరూ రాలేదు. రాత్రంతా భవానీ ఒకతే గుళ్ళో ఉంది. అమ్మా తల్లి, ఇంకేం, స్పష్టంగా తేలిపోయింది. ఇది ఖచ్చితంగా అమ్మోరు చేసిన పనే. భవానీని ఊరికి వదిలేయటం అమ్మోరికి ఇష్టం లేదు. అందుకే భవానీ మెడలో అమ్మోరు తల్లే తాలి వచ్చేలా చేసింది. ఈ కెమెరాలు ఇవన్నీ మేము నమ్మం. ఇవన్నీ మాయలు మోసాలు చేసేవి. మేము అమ్మోరు తల్లి చెప్పిన మాటలే నమ్ముతాము. ఏమంటారు? భవానీని ఊరికి వదిలేయాల్సిందే. అప్పుడే ప్రాణాలు తీస్తున్న మహమ్మారి నుండి మనం తప్పించుకోగలం. లేదంటే కనీసం ఊర్లో పిండం పెట్టడానికి కూడా ఎవ్వరూ మిగలరు. మీ మాటలు నమ్మి మీరు చెప్పిందంతా చేయటానికి మేమొప్పుకోం. భవానీని ఊరికి వదిలేయకూడదని సాక్షాత్తు అమ్మోరే భవానీ మెల్లో తాలిబొట్టు వేసి మరీ చెప్పింది. అయినా మీరు భవానీని ఊరికి వదిలేస్తానంటే మేమొప్పుకోం. ఆగండి. మనం ఇలా గొడవ పడితే మనకున్న కాస్త సమయం కూడా పోతుంది. దీనికి పరిష్కారం మన గురువు గారిని అడుగుదాం. పంతులు గారు, గురువు గారిని పిలవండి. అలాగే. గురువుగారు, భవానీని ఊరికి వదిలేసే సమయం వచ్చింది. భవానీ మెడలోకి తాళిబొట్టు ఎలా వచ్చిందో మాకేం అర్థం కావట్లేదు. అడిగితే తనకేం తెలియదంటుంది. ఈ సమస్యకి మీరే పరిష్కారం చెప్పాలి. భవానీ జాతకం ప్రకారం ఇప్పుడు భవానీకి పెళ్లి గడియలు ముమ్మరంగా నడుస్తున్నాయి. ఆ గడియల ప్రభావమే భవానీ మెడలో ఈ పసుపు తాడు. గురువుగారు, అంటే మీరనేది? అవును, మీరనుకునేదే నిజం. భవానీకి నిన్న రాత్రే వివాహం జరిగిపోయింది. ఇది ఆ అమ్మోరు తల్లి లీల. అంతేకాని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అని ప్రశ్నలతో భవానీని ఇబ్బంది పెట్టకండి.
ఇప్పుడు భవానీ కన్నెపిల్ల కాదు, వివాహం జరిగిన ఒక పుణ్యస్త్రీ. తనని ఊరికి వదిలేయడం సమంజసం కాదు. అయితే గురువుగారు, ఊళ్ళో ప్రాణాలు తీస్తున్న మహమ్మారిని మనం ఎలా ఎదుర్కొంటాం? అదంతా మన ఊరు వాళ్ళం కలిసి కూలంకషంగా చర్చించుకొని ఒక పరిష్కారాన్ని కనుక్కుందాం. ఇప్పటికైతే భవానీని ఊరికి వదిలేయాలనే ఆలోచన మానుకొని భవానీని ఈ చెర నుంచి విముక్తిరాల్ని చేద్దాం. అమ్మా భవానీ, నీ మెడలోకి యాదృచ్ఛికంగా వచ్చిన ఆ పసుపుతాడు విషయంలో నీది ఎలాంటి తప్పు లేదు. నువ్వు నిమిత్త మాతృరాలివి. ఇక నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. భవానీ, అమ్మా భవానీ, ఏమండి మన భవానీ? రాహుల్, పద. వేట ఇంకా బయటికి రాలేదేంటి? ఇన్ని రోజులు ఆకలితో ఉన్న పెద్ద పులిలా చూస్తున్నా. నా మేక గుడి నుండి బయటికి అడుగుపెట్టిన మరుక్షణమే దాని రక్తపు సంద్రంలో నా పళ్ళు తడవాలి. అల్లుడు, అల్లుడు. ఏంటి మావా, ఇంకా భవానీ గుడి నుండి బయటికి రాలేదు? అంటే అది అడిగేది నిన్నే. భవానీ ఎక్కడా? అల్లుడు, అది మావా, అంటే భవానీ ఎక్కడా? అన్నయ్య, అమ్మా, నువ్వేనా చెప్పు. మావని భవానీ ఎక్కడా అని అడుగుతుంటే చెప్పట్లేదు. ఏమైందమ్మా? గుడిలో ఏం జరిగింది? భవానీ ఇంకా గుడి నుండి ఎందుకు బయటికి రాలేదు? నువ్వు కూడా మావలాగా అలా మౌనంగా ఉంటావేంటమ్మా? ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య, భవానీకి ఆ, భవానీకి 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 పెళ్ళైపోయిందన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? భవానీకి పెళ్ళవడం ఏంటి? లేదు, అలా జరగదు. భవానీకి పెళ్ళవడం ఏంటమ్మా? మావా, చెల్లెంటే ఏదేదో చెప్తుంది. భవానీకి పెళ్ళవడం ఏంటి? చెప్పు. అబద్ధం కదా? అసలు భవానీకి పెళ్ళెందుకు అవుతుంది? చెల్లెలు చెప్పేది అబద్ధం కదా? అల్లుడు, మధుర చెప్పేది నిజమే. అవునల్లుడు, భవానీకి పెళ్ళైపోయింది. భవానీని ఊరుకొదిలేయడానికి దండ వేస్తున్నప్పుడు తన మెడలో తాళి బయటకొచ్చింది అల్లుడు. అది చూసి భవానీ ఇప్పుడు కన్య కాదు, ఊరుకొదిలేయడానికి కన్నెపిల్ల మాత్రమే కావాలి అని భవానీని
వదిలేశారు అల్లుడు. ఎందుకు ఎప్పుడు మనం ఏ పథకం వేసినా మనం గెలుస్తున్నామని ఆనందపడేలోగా చివరికి ఆ భవానీయే ఎందుకు గెలుస్తుంది? ఇంతగా క్షుద్ర విద్యలు, తాంత్రిక విద్యలు నేర్చుకుని అవలీలగా మనుషుల ప్రాణాలు తృణప్రాయంగా తీయగలిగే శక్తిని సంపాదించుకున్న నేను ఆ భవానీని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను. ఎన్నిసార్లు దాన్ని చంపాలని చూసినా దాని కాలి చిటికిన వేలు కింది మట్టిని కూడా ఏమీ చేయలేకపోతున్నాను. ఏమీ చేయలేకపోతున్నాను. అన్నయ్య, భవానీ, మెళ్ళో ఉన్న ఆ తాళిని తీసేసి లోపలికి రా. నువ్వు లోపలికి రావాలంటే ఆ తాళిని తీసేసి రా. ఇక ఈ ఇంట్లోకి భవానీ ఎప్పటికీ అడుగు పెట్టలేదు.